హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జమ్జమ్ రియల్ అండ్ మార్కెటింగ్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక కమర్షియల్ ప్లాట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు కమర్షియల్ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి నేషనల్ హైవే అండి, నాగ్పూర్ హైవే. మనం మేడ్చల్ దాటినాక ఎల్లంపేట్కి వెళ్ళక ముందు మీకు అక్కడ నెక్సా సర్వీస్ సెంటర్ అండ్ మీకు రైట్ సైడ్లో తాజా రెస్టారెంట్ దాటంగానే లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఈ కమర్షియల్ ప్లాట్ గురించి నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో చూడండి మీరు. ఇది కనిపించేది మనకు నెక్సా సర్వీస్ సెంటర్ అండి. ఇది వచ్చేసి మీకు ఈ హౌజెస్ కనిపించేది రివేరా అవెన్యూ హెచ్ఎండిఏ లేఅవుట్. అది దాని ఆపోజిట్లో మీకు ఈ ప్లాట్ అనేది ఉంటుందండి. అయితే మీకు అటు చూసుకుంటే ఇప్పుడు మీకు తాజా రెస్టారెంట్ అండ్ ఇళ్లల్లో అమృతం అని ఒక రెస్టారెంట్, మీరు ఈ కమర్షియల్ ప్లాట్కి నియర్ బై కమర్షియల్ యాక్టివిటీస్ అనేటివి జరుగుతున్నాయండి ఆల్రెడీ, మీరు చూసుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు మీకు పూర్తిగా వీడియోలో నేను మీకు కమర్షియల్ ప్లాట్ అనేది కవర్ చేస్తానండి, మీరు చూసుకోవచ్చు వీడియోలో. ఇప్పుడు ఏదైతే మనం క్లీన్ చేపిస్తున్నామో ఇదే అండి కమర్షియల్ ప్లాట్. అది డైరెక్ట్ నేషనల్ హైవే ఫేసింగ్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి. ఇప్పుడు మనం ఇది చూసుకోవచ్చు మీరు వీడియోలో. ఇప్పుడు ఇది నేషనల్ హైవేకి మనకు ఇది కమర్షియల్ ప్లాట్ అండి, ఎగ్జాక్ట్లీ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇప్పుడు ఏదైతే క్లీన్ చేపిస్తున్నామో మనము ఇదే ప్లాట్ అండి. అయితే మీకు సరౌండింగ్ డెవలప్మెంట్స్ అవన్నీ పూర్తిగా నేను వీడియోలో కవర్ చేశాను కాబట్టి మీరు చూసుకోవచ్చు అండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు ఈ కమర్షియల్ ప్లాట్లో. అండ్ ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఆల్రెడీ కమర్షియల్ యాక్టివిటీస్ అనేటివి జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ ప్లాట్ అనేది ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ఏదైతే మీకు ఇక్కడ స్టోన్ కనిపిస్తుందండి, ఈ వైట్ కలర్ స్టోను, ఈ స్టోన్ నుండి మీకు ఇలా లెఫ్ట్ ఎగ్జాక్ట్లీ స్టోన్ నుండి ఆ వాల్ వరకు ఉంటుందండి ప్లాట్. ఏదైతే వాల్ బౌండరీ కనిపిస్తుందో మీకు ఈ బౌండరీ వరకు ఉంటుంది ప్లాట్. ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఫేసింగ్ 49, డెప్త్ వచ్చేసి 185 అండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ప్లాట్ వచ్చేసి 1279 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. బట్ మీకు సెట్ బ్యాక్ రోడ్కి నేషనల్ హైవేకి సెట్ బ్యాక్ అవన్నీ చేశాక 1007 స్క్వేర్ యార్డ్స్ అనేది మిగులుతుంది, 1007. ఇప్పుడు అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అండి, రైట్ సైడ్లో మీకు అక్కడ ఐచర్ మోటార్స్ వాళ్ళది సర్వీస్ సెంటర్ అనేది అక్కడ కూడా ఒకటి రాబోతుంది. అయితే ఈ ప్లాట్ లొకేషన్ వైజ్ చూసుకుంటే మీకు మేడ్చల్ అత్వెల్లి దాటంగానే రైట్ సైడ్లో తాజా రెస్టారెంట్ అనేది వస్తుందండి. తాజా రెస్టారెంట్ దాటంగానే మీకు లెఫ్ట్ సైడ్లో బిఎస్ఆర్ సెంట్రల్ అని జాక్పాట్ వెంచర్ అని అంటారు. అయితే ఆ వెంచర్కి ఆనుకొనే ఒక ప్లాట్ వదిలేసి నెక్స్ట్ ప్లాటే అండి ఇది. మీకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్ అండి. ఫుల్ ఎల్ఆర్ఎస్ కంప్లీట్గా ఫుల్ పేడ్ చేశారు దీనికి. ప్లాట్ వచ్చేసి మీకు డెప్త్ అక్కడ ఎక్కడ వరకు అయితే మనం క్లీన్ చేసామో అక్కడ వరకు ఉంటుందండి. డెప్త్ 185 డెప్త్ ఉంటుంది, ఫేసింగ్ 49 ఉంటుంది. అయితే మీకు నార్త్ హైదరాబాద్లో ఎవరికైనా ప్లాట్స్ కావాలి అని అనుకుంటే మీరు జమ్జమ్ రియల్ అండ్ మార్కెటింగ్కి అప్రోచ్ అవ్వచ్చు. లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ప్లాట్స్ చూస్తున్న వాళ్ళ కోసమైనా మీరు నా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ కమర్షియల్ ప్లాట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా చేయొచ్చండి. ఈ ప్లాట్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏదైతే వైట్ కార్ కనిపిస్తుందో అదే అండి బిఎస్ఆర్ సెంట్రల్ది 60 ఫీట్ రోడ్. ఆ 60 ఫీట్ రోడ్కే సెకండ్ బిట్ అండి మనది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.